సార్, రాష్ట్రంలో కవులు కళాకారుల మీద మేధావుల మీద జాతీయ దర్యాప్తు సంస్థ నోటీసులు ఇచ్చింది సార్. ఏమిటి ఈ పరిణామాలు? కవులకి కళాకారులకు కూడా ఈ పరిస్థితి. అంటే వాళ్ళని అర్బన్ నక్సలైట్స్ అని ముద్రేస్తున్నారు. ఇప్పుడు నక్సలైట్ ఐడియాలజీ గతంలో కలిగి ఉండి ఇప్పుడు లేకపోతే అదొక డైమెన్షన్. లేదు, నక్సల్ ఐడియాలజీ రైట్ అని నమ్మవచ్చు, కానీ వాళ్ళకి ఏ హింసాయుత కార్యకలాపాలతో సంబంధం లేవు. సో నీకు అదొక రకం. అనేక కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అన్లెస్ వయలెన్స్తో లింక్ అయి ఉంటే తప్ప నేరస్తుడు కాదు. ఒక ఆలోచన కలిగి ఉండడం నేరం కాదు. అంటే ఇలా సాయుధ పోరాటం ద్వారా విప్లవం వస్తుంది, సమాజం మారుతుంది, విప్లవం ద్వారా మారుతుంది అని ఒక నమ్మకం ఉండొచ్చు. దాని కొరకు పాట పాడచ్చు, దాని కొరకు ఒక వ్యాసం రాయొచ్చు, ఈ విప్లవ పంతా సరైంది అని. లేదు, ఈ మావోయిజానికి కారణం ఆయుధాలు పట్టుకున్న మూర్ఖులు అని ప్రభుత్వం చెప్తోంది, అది కాదు, సామాజిక ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు. ఇలా భిన్నమైనటువంటి కోణాల్లో విశ్లేషించవచ్చు. ఇది ఎవరో కవులు కళాకారులే కాదు. ఈవెన్ మీకు డాక్టర్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్లానింగ్ కమిషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ నాయకత్వంలోనే ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ఆ రోజు చెప్పింది, దిస్ ఇస్ నాట్ ఎ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ ఎ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అని. ఆ తర్వాత లెఫ్ట్ వింగ్ ఛాలెంజెస్, డెవలప్మెంట్ ఛాలెంజెస్ ఇన్ ద లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని భారతదేశంలో చాలా పేరుగాంచిన పబ్లిక్ ఇంటెలెక్చువల్ సుఖ్దేవ్ తోరట్, బాలగోపాల్, బిడి శర్మ ఇలాంటి వాళ్ళతో కూడిన ఒక బృందము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఇన్ ద లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది రిపోర్టు. సో ఇలాంటి అనేక ప్రభుత్వ నివేదికలు విశ్లేషించాయి. అదే సమయంలో కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు ఈ సమస్య ఎందుకుంది అని వివిధ కోణాల్లో విశ్లేషించవచ్చు. లేదు, కొంతమంది కవితలు రాయొచ్చు, ఈ పేద ప్రజల బతుకులు మారాలంటే విప్లవమే పరిష్కారం అని అనొచ్చు. కొంతమంది పౌర హక్కుల కొరకు మీరు నక్సలైట్ల ఏరివేత పేరిట సామాన్య ప్రజల్ని హింసించకూడదని కొంతమంది పౌర హక్కులకు పోరాడచ్చు. వీళ్ళందరినీ అర్బన్ నక్సల్స్గా ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మావోయిస్ట్ ముక్త్ భారత్ అయిపోయింది కదా. సో ఇప్పుడు తమను రాజకీయంగా ప్రశ్నించే వారందరినీ కూడా అర్బన్ నక్సలైట్గా ముద్ర వేసి వాళ్ళను కొట్టచ్చు అనేది ప్రభుత్వాల ఆలోచన. అందుకే ఇప్పుడే కాదు, మీకు ఇట్లా టైంలో కూడా ఉంది. ఒక ఫేమస్ రైటర్ చెప్పిన మాట, దే కేమ్ ఫర్ ఎ కమ్యూనిస్ట్, ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ కమ్యూనిస్ట్. దే కేమ్ ఫర్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్, ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్. They came for a clergy man, religious man. I said I am not a religious leader. Finally they came for me. Where should I go అన్నాడు. సో అందువల్ల మీకు మావోయిస్టులతో మొదలై కవులు, కళాకారులు, రచయితలు, హక్కుల కార్యకర్తల దాకా నిర్బంధం వస్తే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలకు అవకాశం ఉండాలి. ఎస్, ఖచ్చితంగా వాళ్ళు హింసను ప్రబోధించిన, హింసాయుత కార్యకలాపాలకు సహకరించిన, హింసాయుత కార్యకలాపాల్లో పాల్గొన్న ఖచ్చితంగా వారిపైన చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. కానీ కేవలం ఆ అంశం పైన రాజ్యానికి ఉన్న అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఉంటే, రాజ్యమేమో ఇది శాంతి భద్రత సమస్యగా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా భావిస్తుంది. కానీ ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, ఇది ఒక సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అనే ఒక భిన్నమైన అభిప్రాయం ఉంటే వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ అంటే ఎట్లా? సో ఆ భిన్నమైన అభిప్రాయం ఉండదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆ తర్వాత దేశ ప్రధాని అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కమిటీయే చెప్పింది సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అని. ప్రభుత్వాలు నియమించిన, ప్లానింగ్ కమిషన్ నియమించిన రిపోర్ట్లే చెప్పాయి. సో ఒక భిన్నమైన అభిప్రాయం ఉండడం ఒక సమస్య పట్ల అర్బన్ నక్సలైట్స్ కారు అనేది మనం గుర్తించాలి. ఖచ్చితంగా ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, ఎనీ రిమోట్ లింక్ విత్ వైలెన్స్ కెనాట్ బి స్పేర్డ్ ఇన్ లా. మీకు ఆ వైలెన్స్కు ఏ రకంగా దోహదం చేసినా, ఆ హింసాయుత కార్యకలాపాలకు ఏ రకంగా సహకరించినా అది ఖచ్చితంగా తప్పే. కానీ అలా అని చెప్పి ధిక్కార స్వరాలను వినిపించిన వాళ్ళను, నిరసన స్వరాలు వినిపించిన వారిని అందరినీ అర్బన్ నక్సలైట్స్ అని ముద్ర వేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని సుప్రీంకోర్టు తీర్పుంది.
లా కమిషన్ రిపోర్ట్లు చెప్తుంది డిసెంట్ ఈజ్ ఇంటెగ్రల్ టు తీర్పు. డెమోక్రసీ, ధిక్కార స్వరం, నిరసన, ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యానికి మూలమైంది. సో భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంగా వర్ధిల్లాలి అంటే ఈ ధిక్కార స్వరాన్ని ప్రశ్నించకూడదు, వదిలేయకూడదు. ఈ ధిక్కార స్వరం అవసరం. ఎందుకంటే దే క్రియేట్, అమర్త్య సేన్ అంటాడు, ఈ మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫ్రీ మీడియా ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు. రాబోయే సంక్షోభానికి ముందస్తు హెచ్చరికలు చేస్తారని. అందువల్ల ఈ ధిక్కార స్వరాలు కూడా రాబోయే సంక్షోభానికి ముందస్తు హెచ్చరికలు చేస్తారు. అందువల్ల ధిక్కార స్వరం లేకపోతే సమాజం దెబ్బతింటుంది. అందువల్ల ఇదొక ఫైన్ డిఫరెన్స్. వైలెన్స్ కు సహకరించి, వైలెన్స్ కు దోహదం చేసి, వైలెన్స్ లో పాల్గొన్న వారి పట్ల ఒక వైఖరి, నిరసన తెలిపితే, ధిక్కారం తెలిపితే కూడా వాళ్ళ పట్ల కూడా అదే వైఖరి ఉంటే అది సరైనది కాదు. ఇది సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లో చెప్పింది. కానీ అందువల్ల ఆ ఫైన్ డిఫరెన్స్ పాటించకపోతే సివిల్ సొసైటీ ప్రమాదంలో పడుతుంది.